తెలిసి ఎవరు చేయరు. తెలియకుండానే అన్నీ జరుగుతాయి. అక్కడ నేను తెలిసి కానీ ఒప్పుకోవడం గ్రేట్. నేను తెలిసి 100 చేశా, తెలియక 50 చేశా. అంతే తప్పు, అంతే తేడా. ఎందుకంటే నా బిహేవియర్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటంటే నాకు ఏదైనా కావాలి అంటే అది కావాలి, అది ఎలా అయినా దక్కించుకోవడం నా మెంటాలిటీ. నాకు ఒకరైనా ఏదైనా ఇది చెయ్యొద్దు అంటే నేను చేస్తా, చెప్పొద్దు అంటే చెప్తా. నాకు రివర్స్ ఆర్డర్లో చెప్పాలి. అది అర్థం చేసుకుంది ఓన్లీ మా అమ్మ మాత్రమే. తేజు ఒకరోజు ఒక మాట అనింది, నువ్వు అందరిలాంటి పర్సన్ కాదు, యు ఆర్ డిఫరెంట్ అని. అంటే నీ మనిషిని కాదా అన్న. నువ్వు మనిషివేరా, కానీ అందరి మనుషుల్లో ఉన్న వ్యక్తిగతానికి నీలో ఉన్న వ్యక్తిగతానికి డిఫరెన్స్ ఉంది. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. అసలు నాకు ఒకటే షాకింగ్ గా ఉంది, అసలు ఆన్ స్క్రీన్ లో చూసిన అమ్మర్కి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న అమ్మర్కి నాకు చాలా తేడా కనిపిస్తుంది. మనసులో ఇంత బాధ పెట్టుకొని, నీ మనసులో ఇంత అంటే బాధ్యత పెట్టుకొని, అసలు గ్రేట్ రా నువ్వు. అసలు అలా ఎంటర్టైన్ చేస్తున్నవాడే రియల్ గా బతుకుతాడు, రియల్ క్యారెక్టర్ చూపిస్తాడు. నాది రియల్ క్యారెక్టర్. అంటే నేను ఒకటక్క నేను యాక్టింగ్ చేసేకి రాదు. సినిమాలో మనం చేస్తాం, స్క్రిప్ట్ తీసుకుంటాం, మా క్యారెక్టర్లో మనం పని చేస్తామే తప్ప ఒక మనిషితో లబ్ధి పొందడానికో లేకపోతే ఎవరినో ఏదో మనం నమ్మించడానికో ఒకడు ఏదో చేస్తాడని చెప్పి వాడికి ఊడిగం చేయడమో, వాడి కోసం మెప్పించడమో, వాడికి ఎంటర్టైన్మెంట్ డాల్ నేను అవ్వను. ఐ డోంట్ వాంట్ బి ఎంటర్టైనర్. నా అలానే ఉంటాను. నీకు నచ్చకపోతే తిట్టుకో,